జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. నిలబడి పోరాడితేనే విజయాన్ని సాధించగలం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చిన్న మాట. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాసిందంటే, బ్రహ్మంగారు అగ్గిపెట్టెలో కొండల దాబై కుండల దాకి రావడం అంటే, కొండలు ఇప్పుడు ప్రజెంట్ తవ్వుకుంటూ అవి పొలాలు ఫ్యాక్టరీలు చేస్తున్నాం కదా, కొండల కాడి నుంచి అంటే కొండల కాడికి రావడం అన్నమాట. కొండల కాడివే కుండల కాడికి రావడం అన్నమాట. అలానే అగ్గిపెట్టెల్లో చింత పచ్చడి తినే రోజులు వస్తాయంట. అంటే అగ్గిపెట్టెలో పచ్చళ్ళు కూరలు దాచిపెట్టుకునే రోజులు వస్తాయి. అంటే పండించేవాడు తక్కువయ్యాడు, తినేవాడు ఎక్కువయ్యాడు. పండించినవాడికి లాభాలు లేవు, నష్టాలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుందాం సిటీకి వెళ్ళని ఆలోచిస్తున్నాడు. కాబట్టి పూర్వానికి ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇంకోటి ఎక్సెట్రా అన్నిటి విషయాల టాపిక్ మనం ఇలా డిస్కస్ చేద్దాం. పూర్వకాలంలో ప్రేమను బట్టి బంధాలను కలుపుకునేవాళ్ళు. ఇప్పట్లో డబ్బును బట్టి బంధాలు కలుపుకుంటున్నారు. అప్పట్లో పొలం ఎక్కువ ఉంటే మర్యాద ఉండేది. ఇప్పుడు పొలం తక్కువ ఉన్నా పర్లేదు, కానీ జాబ్ ఉంటే మర్యాద ఉంటుంది. మన దేశంలో 100%, 200%, 100కి 200% వరకు బాగా ఇబ్బంది పడుతుంది ఎవరైనా ఉన్నారంటే వ్యవసాయదారులు మాత్రమే. పెట్టుబడి పెట్టినంత విధిగా, కూలోళ్ళకి ఇచ్చినంత విధిగా దానికి చేసిన పంటకి చేసిన చాకరీ ఏమి 100కి 10% కూడా ఆదా ఉండడంలే. ఎలా అంటే పెట్టిన పెట్టుబడి వెళ్ళదు, రేట్లు ఉండదు. పండించే పంట కూరగాయలు అమ్ముకునేవాడి కంటే కూరగాయలు అమ్ముకునేవాడు లాభం పొందుతున్నాడే కానీ కూరగాయలు పండించిన లాభం పొందట్లా. మిరప పండించినోడికి లాభం లేదు, కానీ మిరప వ్యవసాయదారుల దగ్గర నుంచి తీసుకొని అమ్ముకునేవాడికి లాభం ఉంటుంది. అట్లా పండించేవాడు తెగుళ్ళని అదని కూలోళ్ళు కానీ అన్నీ నష్టపోగా పండిన పంటకి సరైన రేట్ లేకపోవడం వల్ల రైతులు కష్టాల పాలవుతున్నారు. పండించిన పంటని బిజినెస్ చేయడం వల్ల వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఇప్పుడు పని చేస్తూనే ఉండాలి. ఎండని కూర్చునేది లేదు, వర్షం పడుతుందని తడవకుండా ఉండేది లేదు. చీరలోకి వెళ్ళి పని చేస్తారు. అలాంటి రైతు నష్టపోతూ ఉన్నాడు, అన్ని విధాలల్లా కష్టాలు పాలవుతున్నాడు. రైతు యొక్క ప్రాబ్లమ్స్ చెప్పనా? నీళ్ళు లేకపోతే ఇబ్బంది, టయానికి కూలోళ్ళు దొరకకపోతే ఇబ్బంది. కూలోళ్ళు దొరికి పని చేయించుకుంటే డబ్బులు ఉంటే ఓకే, డబ్బులు లేకపోతే అవి కూడా 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకోవాలి. సంవత్సరం అంతా పండించే పంటకి సంవత్సరం చివరిలో వస్తుంది ఇచ్చేద్దామని ఆశతోటి నాకు తిప్పలు పడి పని చేయించుకుంటారు, పొలం పని. కానీ చివరిలో లాస్ట్ ఇయర్ పంటకి మిరపకి 16,000 కంటే తక్కువ, ఎటువంటి మిరపకాయల రేటు తక్కువ లేదు. కానీ ఇప్పుడు 16,000-15,000 పడ్డమే గగనం అయిపోయింది మిరప రేటు. అలాంటి తెల్ల మిరపకాయలే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 10,000-11,000 పడింది. ఈ సంవత్సరం 6,000-5,000 పడుతుంది. కూల్ రేటు తగ్గిందా? పెట్టుబడి మందుల రేట్లు తగ్గినాయా? ఏమీ తగ్గలేదు, కానీ పంట మాత్రం తగ్గింది. కూరగాయలు మాత్రం అమ్మేవాడి దగ్గర రేట్ ఎక్కువ, కొనేవాడి దగ్గర. పండించుకున్న పంటకి తగినంత రేట్లుంటే పొలాన్ని వదిలేసి బయటికి వెళ్ళి బ్రతకాలి అనుకోడు రైతు. కాబట్టి పంటకి న్యాయం జరగాలనేది నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యాయం జరుగుతున్నదే నా బాధ. చాలా వరకు 100కి 90% వరకు రైతులు అప్పులు పాదులే ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే పండించుకున్న పంటకి తగిన రేటు లేకపోవడం వల్ల, పెట్టుబడి కూడా వెళ్ళకపోవడం వల్ల చాలా నష్టంలో పూరుకుపోయి ఉన్నారు రైతులు. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి.